అదిగో వచ్చేస్తున్నారు. మన నేల తల్లి. అవునయ్యా, మీరన్నది నిజం. మనందరికీ జన్మనిచ్చిన తల్లులు వేరైనా మనందరికీ జీవితాన్నిచ్చిన తల్లైతే మన నేల తల్లే. సాయంత్రం వరకు మీటింగ్ బయట పెడతారా ఏంటి? ముందు మనం లోపలికి వెళ్దాం పదండి అత్తయ్య. అయ్యా గ్రామస్తులారా, మనం మిగిలిన విషయాల్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇక మీరు బయలుదేరండి. నువ్వాగు కృష్ణ. అత్తయ్య, గ్రామస్తులకి మీరు చెప్పాల్సిన ముఖ్యమైన మ్యాటర్ ఉంది కదా, అది చెప్పండి. వీళ్ళ ద్వారా ఊరందరికీ తెలుస్తుంది. నిహారిక మాత్రం వచ్చిన పని అసలు మర్చిపోదుగా. అది జరిగేంత వరకు ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ఏ విషయం ఎప్పుడు ఎక్కడ చెప్పాలో అమ్మకు తెలుసు. నువ్వు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నిహారిక. అమ్మా, మనం ముందు లోపలికి వెళ్దాం. ఏ విషయంలోనూ తొందరపడని నువ్వు ఈ మధ్య కొన్ని విషయాల్లో తొందరపడుతున్నావు అని మాకు అనిపిస్తుంది. అందుకే పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకునే ముందు కొంచెం నిదానంగా ఆలోచించాలి. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు శ్రీకర్. సాంబశివరావు గారు, మీరందరూ మాతో పాటు లోపలికి రండి. మీ అందరితో ఒక విషయం చెప్పుకోవాలి. అత్తయ్య, ఒకసారి మాట నోరు జారినా గడప దాటినా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన ఇంట్లోకి సంస్కారం లేని నిహారిక మనింటికి కోడలిగా అడుగు పెట్టడం మన దురదృష్టం. అటువంటి దాని మాటల్ని నువ్వు పట్టించుకోకమని. నిన్నొక్క మాట అనే అర్హత కూడా తనకు లేదు. ఏదో సాగుతుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏదో ఒక రోజున ఆ అమ్మవారే దానిని సాగనంపుతుందిలే. పిల్లల విషయం వచ్చినప్పుడల్లా సోదలతో గుచ్చినట్టు మాట్లాడుతుంది. మన బిడ్డ చనిపోయిందని అందరూ అంటుంటే తట్టుకోలేకపోతున్నాను బావా. బిడ్డను 9 నెలలు కడుపున మోసే ఆడదానికి అమ్మతనాన్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. గర్భగుడి లాంటి తన గర్భం నుంచి బయటకొచ్చిన బిడ్డ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాంటి దానికి ఏం తెలుస్తుంది? ఆడదానిగా పుట్టింది గాని అది మాత్రం ఆడది కాదు, అందరి బ్రతుకులతో ఆడుకునేది. అలాంటి మనిషి కోసం ఎంతో విలువైన నీ కన్నీరుని వృధా చేసుకోవద్దామని. ముక్కు పుడక మనకి దక్కకపోయినా మన కుటుంబంలోని శౌర్యకే దక్కుతుందిలే, మన బిడ్డ లాంటి దానికి దక్కుతుందిలే అని నేను సర్దుకున్నాను. కానీ నిహారిక నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఈ పండగ నాడు నేను ప్రశాంతంగా ఉండకూడదు అని అలా మాట్లాడుతుంది. చనిపోయిన పితృదేవతలకు పొత్తరులు పెట్టినట్టు నా బిడ్డకి పెట్టమని సలహా ఇచ్చి నా మనసుని మెలిపెట్టింది.
నా కూతురు చనిపోలేదు బావా. నా కూతురు ఏదో చోట బ్రతికి ఉండుంటుందని ఈ తల్లి మనసు తాతలాడుతూనే ఉంది. నువ్వు నీ బాధని బయటికి చెప్పుకుంటున్నావు, నేను మనసులో దాచుకుంటున్నాను, అంతే తేడా. ఈ క్షణం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉండుంటే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకొని ఉండేవాళ్ళం.